ఎప్పుడైనా ఎవరైనా నిన్ను కష్టములో ప్రార్థించమని కోరారా? బాబు మా కోసం ప్రార్థన చేయన్నారా? మా కోసం ప్రార్థన చేయన్నారా? దాని అర్థం ఏంటి తెలుసా? నీ ఒక బావి, వారి దాహం తీరుద్దని ఆశగా నీ దగ్గరకు వచ్చారు. ఇప్పుడు నువ్వేమవ్వాలి తెలుసా? వాళ్ళే చేద వేసుకొని తోడుకొని దప్పిక తీర్చుకునే బావి దగ్గర నుంచి ఊబికి వారి సమస్య శ్యామలము చేసే ఒక బావిగా నువ్వు మారిపోవాలి. గాఢాంధకారమునకు భద్రము చేయబడిన భయంకరమైన జీవితాలు ఎందును బట్టి ఆ ప్రమాదకర స్థితికి లేవు? ఒక 7 కారణాలను గత ఆదివారం మనం చూసాం. వారిని దేవుడు ఎలా పోలుస్తున్నాడు అంటే, వారట నీరు లేని బావులు, నీరు లేని మేఘాలు అని దేవుడు వారిని పోల్చి మాట్లాడాడు. బిడ్డలారా, మీరందరూ శ్రద్ధగా వినాలి. ఎవరు గాఢాంధకారానికి భద్రపరచబడ్డారు? ఎవరు నిత్య నరకాగ్ని దండనకు కేటాయించబడ్డారు? ఎలాంటి వారికి ఆ భయంకర శిక్ష రాబోతుంది అని మీరు అడిగితే, ఇక్కడ వాక్యములో నీరు లేని బావుల వంటి వారు, నీరు లేని మేఘముల వంటి వారు ఆ భయంకరమైన శిక్షకు నియమించబడ్డారు అని వాక్యం హెచ్చరిక చేస్తుంది. దేవుని సంఘం అంటే, దేవుని సేవ అంటే, వాక్యోపదేశం అంటే ఎల్లకాలం దీవెన వర్షం వరాల జల్లులు కాదు కదా. రాబోతున్న భయంకరమైన ఉగ్రతను తప్పించుకునే హెచ్చరిక పాఠములు మనము ధ్యానం చేయాలి. దేవుని తీర్పును తప్పించుకొని బహుమానం పొందే కృప కొరకై మనము ఆయత్తపరచబడాలి. ఇవి కడవరి కాల క్రైస్తవుడికి మరి విశేషముగా ఎత్తబడే సంఘములో ఉండాలని ఆశపడుతున్న వాడికి అత్యవసరమైన పాఠాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమంటుంది కొంతమందిని గురించి వాక్యం? వారు నీరు లేని బావులు, నిర్జల మేఘాలు అని దేవుని వాక్యం మాట్లాడుచున్నది. బిడ్డలారా, మీరు జాగ్రత్తగా చూస్తే ఏమని వ్రాయబడింది? అవి బావులే కానీ నీరు లేదట, అవి మేఘాలే నీరు లేదట. ఒకే తరహా వ్యక్తులను ఈ 2 వేరు పోలికలతో చెప్పాడు. ఈ 2 కూడా నీరు ఇవ్వడమే వాటి తాత్పర్యం. ఒకటి బావికి పోల్చబడింది, మరొకరు మేఘానికి పోల్చబడ్డారు. ఇద్దరి యొక్క తాత్పర్యము, లక్ష్యము నీళ్ళు ఇవ్వడమే. 2 వ్యత్యాసమైన పదాలతో ఎందుకు చెప్పాడు అంటే, బావి ఓ పొలానికి కానీ, ఓ కుటుంబానికి కానీ, ఒక పొలానికి కానీ నీరు అందించే సామర్థ్యం కలిగి ఉంటుంది. అంటే దాని పాత్ర, దాని స్థాయి ఓ పొలానికి పరిమితం, లేదా కొంత ప్రాంతానికి పరిమితం. అదే మేఘమైతే అనేక ప్రాంతములకు నీరివ్వగలుగుతుంది, తడపగలుగుతుంది, దీవెనగా మారగలుగుతుంది. దేవునికి స్తోత్రం చెబుదాం. సింపుల్ పదాలు గుర్తుపెట్టుకోండి. బావి ఓ పొలానికి పరిమితమైతే మేఘం ఒక ప్రాంతానికే ఆశీర్వాదకరంగా ఉండగలదు. బావి కొంతమంది వ్యక్తులకు, ఒక పొలానికి దాహం తీర్చగలిగితే మేఘం ఓ ప్రాంతపు దప్పికనే తీర్చగలుగుతుంది. అంటే దాని అర్థం, ఇందులో కొందరు ఓ పొలానికి మాత్రమే సేవ చేయగలిగిన స్థాయిలో ఉండే, కొంతమంది ఒక ప్రాంతానికే ఆశీర్వాదకరంగా ఉన్నారు. విచారకరం, వేరిరువురికి ఇప్పుడు నీటిని కోల్పోయారు. నీరు లేని బావులుగా, నీరు లేని మేఘాలుగా మిగిలిపోయారు. ప్రభు అంటున్నాడు, నువ్వెందు నిమిత్తం ఏర్పాటు చేయవు? దప్పిక తీర్చబడ్డానికి కదా, దాహం తీర్చబడ్డానికి కదగా. అయ్యో అక్కడ ఒక బావి ఉన్నదని ప్రజలు ఆశతో వస్తే, పరిగెత్తుకుని వస్తే, అయ్యో ఈ ప్రాంతంలో ఒక మేఘం ఉన్నదని నేను నమ్మి రైతు వ్యవసాయం ప్రారంభిస్తే, నీవు లేని దానివైతే, నష్టానికి కారణమైతే, ఆశలు కుప్పకూలిపోయి జీవితాలు అంతా అర్ధాంతరంగా నాశనం అయిపోయే పరిస్థితికి నీవే కారణమైతే, ఓ బావి, ఓ మేఘమా, నువ్వు శిక్ష తప్పించుకోలేవని దేవుని వాక్యం చెబుతుంది. ఓ కుటుంబానికో, ప్రాంతానికో, ఓ సంఘానికో, పొలానికో ఆశీర్వాదకారణముగా నియమించబడ్డ నీవు, వారి దప్పిక తీర్చడానికి, వారి పంటలు పండించడానికి కారణభూతముగా ఏర్పరచబడి అభిషేకించబడ్డ నీవు నిర్జల మేఘమైపోతే, నీరు లేని బావి అయిపోతే,
వారికి మాత్రమే నష్టం కాదు, ఆ నష్టానికి కారణంగా నీవు ఉన్నందుకు నీకు కూడా శిక్ష తప్పదు అని వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఓసారి మీ జీవితంలోకి తొంగి చూడండి. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో వాని కడుపులో నుండి జీవ జల నదులు పారును అని యేసు ప్రభు వాగ్దానం చేసింది 12 మంది అపోస్తలులకా? కాదు కదా, విశ్వసించిన ప్రతి వానికి చేసిన వాగ్దానం కదా. ఆ వాగ్దానాన్ని నమ్మినప్పుడు, ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు, ఆ వాగ్దానానికి బహుమానంగా ప్రతిఫలంగా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడు, దానికి గుర్తుగా నిదర్శనంగా అనే భాషలతో దేవుని ఆరాధన చేసినప్పుడు ఎంత సంతోషపడిపోయావు, ఎంత ఆనందపడ్డావు, ఎంత సాక్ష్యం ఇచ్చావు. ఓ బావిగా, ఓ మేఘంగా, ఒక నదిగా దేవుడు నిన్ను మార్చిన తరువాత నీ వలన నీ కుటుంబ సభ్యుల దప్పికే తీరకపోతే, నీ ఉన్న పొలమును తడిపేపాటి చెరువున్న బావి నువ్వు కాకపోతే, ఓ ప్రాంతమునకు తీవ్రమైన వర్షము కుమ్మరించవలసిన స్థాయిలో ఉండవలసిన నీవే నిర్జల మేఘమైపోతే, అది ఎంతటి తీవ్రమైన శిక్షకు కారణమో. అట్టి వారి కొరకు గాఢాంధకారం భద్రం చేయబడిందని వాక్యం చెబుతుంది. క్రైస్తవ్యం అంతే వచ్చిపోవడమేనా? ఆశీర్వాదాల పందేరమేనా? వరాల జనులు మాత్రమే కావాలా? నీవు ఆశీర్వదించబడటం క్రైస్తవ్యములో ప్రాథమిక దశ. నీవే ఒక ఆశీర్వాదంగా మారడం ఉత్తమ స్థాయి. విశ్వాస జీవిత యాత్ర ఆరంభముననే అబ్రహాముతో ఆదికాండం 12లో ప్రభువు మాట్లాడాడు. ఐ విల్ బ్లెస్ యూ అండ్ ఐ విల్ మేక్ యూ ఏ బ్లెస్సింగ్ టు నేషన్స్. అనేక జనములకు నిన్ను ఒక ఆశీర్వాదంగా మారుస్తానన్నాడు. వాగ్దానం నమ్మలేదా? కనిపెట్టి ప్రార్థించి ఆత్మను పొందలేదా? నీలోంచి ఒక నది ప్రవహించడం ప్రారంభించలేదా? అలాగైతే నువ్వు ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నావు? ఈ బావిని బేస్ చేసుకున్న ఇళ్లల్లో ఎప్పుడు నీరుండాలి సుమా. ఏ కొండ ఎండిపోయి కనబడకూడదు సుమా. ఏ గొంతుక దాహార్తి చేత ఎండిపోయి కడిగట్టిపోయి ఉండకూడదు సుమా. బావి ఉబుకుము అన్న ప్రవచనం నీ గురించి ఎవరు రాయబడిందని గుర్తు చేసుకో. పేపర్లో, వార్తలలో, యూట్యూబ్లో, టీవీ ఛానల్స్ అప్పుడప్పుడు అకస్మాత్తుగా ఓ బోరు బావి పొంగిందని, ఎడతెగకుండా నీరు వచ్చేస్తోందని, అసలు మోటార్ అవసరమే లేకుండా 4 ఇంచులు 5 ఇంచులు సమృద్ధి వాటర్ వస్తోందని, అలా చాలాసేపు నుంచి వస్తూనే ఉందని, ఇది ఇప్పట్లో ఆగాలే లేదని శాస్త్రవేత్తలు కూడా పరీక్షించి చెప్పారని, ఏవేవో కొన్ని సైంటిఫిక్ పదాలు మనకు అర్థం కాని కారణాలు చెప్పి ఇందువల్ల వస్తోందని వారు సరిపెట్టుకొని వెళ్ళిపోతున్నారు. కారణాలు, విశ్లేషణలు, సైంటిస్టుల స్టేట్మెంట్లు ఎలాగున్నా అవన్నీ అర్థం చేసుకునేంత చదువు నాకు లేదు. కానీ నాకు మాత్రం ఒకటే అర్థమైంది, ప్రభువా ఇలా ఉపకాల్సిన బావులు మేము కదా. బావి ఉబుకుము అని నువ్వు మాట్లాడుతున్నావు. మా జలములు అడుగంటితే మేమెందుకు? మేమే నిర్జల మేఘాలైపోతే మేమెందుకు? మేమే నీరు లేని బావులైతే ఇంకెందుకు? ప్రజలు మా వద్దకు వచ్చి నీళ్లు తోడికెళ్ళే ఎక్కడో లోతుల్లో నీళ్లు కలిగిన వాళ్ళం కాదు. మేమే ఉబ్బికి వచ్చే స్థాయిలోకి రావాలి. మా పరిసర ప్రాంతములు సస్యశ్యామలమైపోవాలి. నీరు మా వద్ద నుండి ఏరుగా ప్రవహించాలి. బావి ఉబుకుము అన్న పేరు దగ్గర నా పేరు పెట్టు. జఫన్యా ఉబుకుము, సంగమా ఉబుకుము. నీవే ఆ బావి, నీవే ఆ మేఘం. నీ ప్రాంతములో పచ్చగా ఉండాలి. ఎండిపోయిన భూమి కనబడకూడదు. సస్యశ్యామలమైపోవాలి. జనముల ఆకలి తీరాలి, కరువు తీరాలి. అట్టి ఒక దీవెన వర్షం, ఒక నీటి ప్రవాహం నీలో నుంచి రావాలి. అలాంటి నీవు ఎండిపోతే శిక్ష కాదా? నీ గ్రామంలో ఎందుకు చేత నిన్ను దేవుడు రక్షించుకున్నాడు? నీ కంపెనీలో ఎందుకు దేవుడు నిన్ను రక్షించుకున్నాడు? నీ డిపార్ట్మెంట్లో ఆత్మను పొందిన బిడ్డగా నీవు ఎందుకున్నావు? నీ కంపెనీలో ఎందుకు చేత సమర్పణ కలిగిన సాక్ష్యంతో నీవు ఉన్నావు? ఎప్పుడూ నిందలు పడ్డానికేనా? ఎప్పుడూ దూషించబడ్డానికేనా? అవకాశం వస్తే సాక్ష్యం చెప్పడానికేనా? ఉపకాల్సిన బావి నీవు కాదా? ఇప్పటిదాకా నీ కాడికొచ్చి చేద వేసి తోడితేనే నీళ్లు, ఇది మొదలుకొని నీవే ఉపకాల. ప్రవాహం బయటికి రావాలా?
ఉప్పొంగుతున్న జలధారలు రావాలా, ఆ ప్రాంతం అంతా పచ్చగా మారిపోవాలి. చేతులెత్తి ఒక్క నిమిషం ఆగకుండా స్తోత్రాలు చెప్పండి. ఆత్మను పొందిన వారు అన్ని భాషలతో మాట్లాడండి. ఆత్మ చేత నింపబడండి, ఆత్మలో రేపబడండి. ఇదిగో ఉపుకుతున్న బావులను దేవుడు లోకములోనికి పంపుతున్నాడు. ఒక ప్రవాహం ఇప్పటిదాకా నీ వద్దకు వస్తేనే నీరు, నీ దగ్గరకు వస్తేనే తడి. ఇక మీద కాదు, ఉప్పొంగుచున్నావు, ఉపుకుచున్నావు, ప్రవహించుచున్నావు. జనముల దప్పిక తీర్చే, పొలముల ఎండుదలను తీసివేసి పంటలు పండించే ఒక ఉపుకుచున్న ప్రవాహం, ఉపుకుచున్న ప్రవాహం, ఒక అభిషేకం నీ ద్వారా, నీలో నుండి దేవుడు లోకములోనికి ఎండిపోయిన వారి మీదకి పంపించుచున్నాడు. విశ్వాసము కలిగి అన్ని భాషలు మాట్లాడుతూ, స్తుతిస్తూ, చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జీవనది నీకు స్తోత్రం, పరిశుద్ధాత్మ నీకు స్తోత్రం, అభిషేకమా నీకు స్తోత్రం, ప్రవాహమా నీకు స్తోత్రం, ప్రవాహమా నీకు స్తోత్రం. నీ ఒక నది, నీ ఒక నది, నీ ఒక నది, నీ ఒక నది. నీవు ప్రవహించాలి, నీ ఒక బావి, నీ ఉపకాలి. హల్లెలూయా హల్లెలూయా. నీ ఉన్న ప్రాంతంలో ఎండిపోవడానికి లేదు, ఎండిపోవడానికి లేదు, ఎండిపోవడానికి లేదు. నువ్వు ప్రవహించాలి, నువ్వు ప్రవహించాలి. యేసు నామములో ఆ కృప నీకు విస్తరించును గాక, ఆ కృప విస్తరించును గాక, అభిషేకం అధికమగును గాక, ప్రవహించును గాక. గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఒక బావి ఉంటే ఒక పొలమంతా సస్యశ్యామలం, ఒక బావి ఉంటే ఒక ఊరందరికీ నీరు. దేవుడు ఏర్పాటు చేసుకున్న బావి నీవు కాదా? మీ కుటుంబ సభ్యులు, మీ వీధిలో వారు, మీ స్వజనం ఆత్మీయ దప్పిక తీర్చబట్టకు ఎంపిక చేయబడ్డ బావి నీవు కాదా? సహోదరుడా నీవు కాదా? ఇప్పటిదాకా వాళ్ళకి జబ్బు వస్తే, కష్టం వస్తే నీ దగ్గరకు వచ్చారంటే నీళ్ళు ఉండబట్టేగా, నీవు బావి అనేగా, దప్పిక తీరుద్దనేగా. ఇక మీదట వారు నీ దగ్గరికి రావడం కాదు, అవసరములో రావటం కాదు, కడవతో రావడం కాదు, నీవు ఉబుకటం ప్రారంభించాలా. బావి ఉబుకుము, ఇదే యెహోవా వాక్కు. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, బావి ఉబుకుము. లెట్ ద లివింగ్ వాటర్స్, లెట్ ద లివింగ్ వాటర్. ఓ షాకరా తలరబో. కమ్ ఆన్ పీపుల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. May flow out of you, because you are the river, you are the water source. Hallelujah, hallelujah, hallelujah. ఎప్పుడైనా ఎవరైనా నిన్ను కష్టములో ప్రార్థించమని కోరారా? బాబు మా కోసం ప్రార్థన చేయన్నారా? అమ్మా మా కోసం ప్రార్థన చేయన్నారా? దాని అర్థం ఏంటి తెలుసా? నీ ఒక బావి, వారి దాహం తీరుద్దని ఆశగా నీ దగ్గరకు వచ్చారు. ఇప్పుడు నువ్వేమవ్వాలి తెలుసా? వాళ్ళే చేద వేసుకొని, తోడుకొని, దప్పిక తీర్చుకునే బావి దగ్గర నుంచి ఊబికి ఊబికి వారి సమస్య శ్యామలము చేసే ఒక బావిగా నువ్వు మారిపోవాలి. హల్లెలూయా. ఇంతవరకు నువ్వు మూత వేయబడ్డ జలకూపము, ఇప్పుడు తెరవబడిన ప్రవాహము. నీవు ఇంతవరకు మూత వేయబడ్డ జలకూపము, ఇప్పుడు
ఇప్పుడు నీ ఒక ప్రవహించుచున్న నదీ ప్రవాహం పొందుకో, కృప పొందుకో, అభిషేకం పొందుకో, ప్రభావం పొందుకో, ప్రవాహం పొందుకో. కృపగల తండ్రి, కృపగల దేవుడు నిన్ను దర్శిస్తున్న సమయం, ప్రేమగల దేవుడు నిన్ను తాకుతున్న సమయం. హల్లెలూయా. పక్షపాతము లేని దేవుడు. ఇట్టి బావులను అబ్రహాము తవ్వించాడట, ఇట్టి బావులను అబ్రహాము తవ్వించాడట. అబ్రహాము లేడనుకొని, ఇక పర్వాలేదనుకొని ఫిలిస్తీన్లు వచ్చి బావులు పూర్తి చేశారట, ఫిలిస్తీన్లు వచ్చి బావులు పూర్తి చేశారట. కానీ అబ్రహాము కుమారుని ఇస్సాకు, చిన్నప్పుడే బలిపీఠం మీద పెట్టబడ్డ ఇస్సాకు, తనంతడు తానుగా సమర్పణలోకి వచ్చిన ఇస్సాకు, యేసుకు సాదృశ్యముగా పోల్చదగిన జీవితము కలిగిన ఇస్సాకు, క్రమశిక్షణ కలిగిన ఇస్సాకు, యవన కాలములో పొలములో ధ్యానించుచున్న ఇస్సాకు. హల్లెలూయా. ఆ ప్రతి బావి యొక్క పూడికి తీయించాడంట. మళ్ళీ బావులన్నీ జల కళ్ళతో నిండుచున్నాయి, మళ్ళీ బావులన్నీ జల కళ్ళతో నిండుచున్నాయి. ఇప్పుడే నేను దేవుని సేవకునిగా ప్రార్థన చేస్తున్నాను. ఒకప్పుడు మండి, ఒకప్పుడు నిండి, ఒకప్పుడు పొంగి, ఒకప్పుడు ప్రవహించి, ఒకప్పుడు అనేకుల తప్పిక తీర్చిన బావులు ఒకవేళ ఎప్పుడైనా ఏ కారణంతో పూడ్చబడి ఉంటే అట్టి బావుల పూడిక యేసు నామములో ఇప్పుడు తీయబడునుగాక, ఇప్పుడు తీయబడునుగాక. పూడిక తీయబడే సమయం, పూడిక తీయబడే సమయం నజరేయుడగు యేసు నామములో. ఓ హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా 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 నింపబడు, రేపబడు. హల్లెలూయా. ఓ హల్లెలూయా. Hallelujah. Oh, hallelujah. 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 ఆదికాండం 24:20 ఒక బావి కనబడుచున్నది. అది కొంతమంది ఇంటి అవసరాలకు సరిపడే బావి అనుకున్నారు. కానీ ఆ బావి దగ్గరికి ఊహించకుండా 10 ఒంటెలు వచ్చి మోకరించాయి. అయ్యా, మా ఇంటి వాళ్ళకి సరిపోయే నీళ్ళు ఇచ్చే బావిది, ఒక్కసారి 10 ఒంటెలు వచ్చి మోకరిస్తే మేము ఏడ తెచ్చేదయ్యి అనే పరిస్థితి ఉత్పన్నం కావాలి నిజానికి. కానీ ఆమె త్వరగా తన కడవను తీసుకొని గాడిలో ఉంచి మరలా బావిలోకి దిగిపోయి మళ్ళా త్వరగా తెచ్చి, మనం అందరం అనుకుంటాం రిబ్కా ఎంత మంచిది కదా, 10 ఒంటెల దాహం తీర్చింది కదా, యజమాని దాహం తీర్చింది కదా, పొలమునకును నీరు పట్టుచున్నది కదా, ఇవన్నీ మంచివే నిజమే. కానీ అంత నీరిస్తున్నది ఒక్క బావి అన్న సంగతి మర్చిపోకు. అంతా నీరుస్తున్నది ఒక్క బావి అన్న సంగతి మర్చిపోకు. ఆ బావి ఎవరు తెలుసా? నీవే. ఈ ఉదయకాలం ఆ బావి నీవే. కొంతమంది ఇంటి అవసరాలకే సరిపోయే స్థాయి నాది అనుకున్నావు, కానీ ఎంతో మందికి సమానమైన ఒక్క ఒంటెను కాదు, 10 ఒంటెల దప్పిక తీర్చే కృప. నీళ్ళన్నీ ఒంటె తాగుతుందా? లేదు. గాడిలో పోస్తే పొలానికి వెళ్ళిపోతున్నాయి.
ఒక పక్క ఒంటెల దాహం తీరుతోంది, మరొక పక్క పొలము కలకలలాడుచున్నది. ఇంత కలకలలాడడానికి కారణం ఒక్క బావి. ఇదిగో దేవుని ఆత్మ ద్వారా నీతో మాట్లాడుతున్నాను. ఈ ఉదయ కాలము నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అనేక ఒంటెల తప్పిక తీరుస్తూ ఏక కాలములో పొలములను సస్యశ్యామలముగా మార్చగలిగిన ఒక బావి నీవే. నజరేయుడైన యేసు నామములో నీవే ఆ బావి. గట్టిగా కృప పొందు. హల్లెలూయా. దేవుని ప్రేమ, దేవుని అభిషేకం, దేవుని నది. నీ స్థాయి పెరిగిపోతున్న రోజు ఇంకా గట్టిగా. ఒకప్పుడు పూడ్చబడ్డ బావి ఇప్పుడు నీ పూడిక తీరుతున్నది. తీసివేయబడుచున్నది. హల్లెలూయా. బలమైన అభిషేకం, ఒక బలమైన ఆత్మాభిషేకం. నీ మీదికి దిగి వచ్చుచున్న సమయం ఇది. హల్లెలూయా. Shandara bala karama shandara. Ori kalara dalabana shabaraba. Krupa kalugunagaaka. Hallelujah. నీరు లేని బావులే, పూడ్చబడిన బావులే. ఇప్పుడు పొంగి పొర్లుచున్న బావులు. హల్లెలూయా. ఒకవేళ సంఘములో ఎవరైనా నీరు లేని బావులు ఉండిపోతే, సంఘములు ఎవరైనా పూడ్చబడిన బావులుగా మారిపోతే, వారి పూడిక తీయబడాలని, వారు మరలా ఉప్పొంగి ప్రవహించాలని, ఇక మీదట మూత వేయబడ్డ జలకూపములుగా కాక ప్రవహించుచున్న బావులుగా, ఉబుకుచున్న బావులుగా, మనుష్యుల దప్పిక కాదు ఒంటెల దప్పిక కూడా తీర్చగలవారుగా, పొలములను సహా సస్య శ్యామలంగా మార్చగల బావులుగా ప్రభు వారందరినీ మార్చేయాలని దైవ సేవకులు ప్రార్థన చేస్తుంది. ఏకీభవిద్దాం. హల్లెలూయా. మహాగణుడా, పరిశుద్ధుడమై యేసయ్య నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి నీకు వందనాలు స్వామి. నీ యందు విశ్వాసం ఉంచిన అయ్యా, మాలో నుండి జీవజల నదులు ఊబికి పారును అని వాగ్దానము చేసిన వాడా, ఆయన అలాగునే నీ యొక్క నాయన నీళ్ళ చేత, నీ అభిషేకము చేత అయ్యా మమ్మలను నింపి అనేకులు బ్రతుకున్నట్లుగా నేటి దినమున స్వామి మమ్మలను నిలిపి ఉంచిన నీ కృపకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి నీకు వందనాలయ్యా. మా వద్దకు వచ్చి వారు బ్రతకటం కాదయ్యా, మేలు పొందటం కాదయ్యా, కృప పొందటము, అభిషేకించబడటం కాదు, అనేకులు బ్రతుకున్నట్లుగా మేమే ఊబికి పారు బావులముగా నాయన ఈ దినమున మమ్మలను దర్శించినందుకు వందనాలు, మమ్మలను నింపినందుకు నీకు వందనాలు స్వామి. పూడికను తొలగింపజేసినందుకు వందనాలు, ప్రవహింపచేస్తూ ఉన్నందులకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి నీకు వందనాలు స్వామి, తండ్రి నీకు వందనాలయ్యా.
అయ్యా నీకు స్తోత్రాలు. అనేకులు బ్రతుకున్నట్లుగా, ఏకకాలములో వంటలు బ్రతుకున్నట్లుగా, పొలములు సస్య శ్యామలముగా మారిపోవునట్లుగా, జీవముతో నింపబడునట్లుగా స్వామి అయ్యా నీకు వందనాలు. మమ్మలను ఆశీర్వదించినందుకు వందనాలు, మమ్మలను నింపినందుకు వందనాలు, మమ్మలను దర్శించినందుకు వందనాలు స్వామి. ఈ ఉదయకాలం నీ సన్నిధిలో ఉన్న మమ్మల్ని అందరినీ ఒక్కొక్క బావిగా అనేకులు బ్రతుకున్నట్లుగా మీరు ఊబక చేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మేము అడుగు పెట్టు చోట్ల అనేకులు బ్రతుకున్నట్లుగా స్వామి మీరు కృప చూపుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీకు నాయన మీరు చూపుతున్న కృపకై వందనాలు. పూడిక ఆయన పడిన బావులను ఈ దినమున మరలా మీరు త్రవ్వి స్వామి నాయన ప్రవాహముగా నీరు ఉబుకున్నట్లుగా చేసినందుకు, దర్శించినందుకు వందనాలు. పూడిక తొలగింప చేసినందుకు వందనాలు స్వామి తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేము అనేకులకు దీవెనగా బ్రతుకు కృపనిస్తున్నందుకు వందనాలు. ప్రాంతాలు ప్రాంతాలు మా ద్వారా సస్య శ్యామలముగా మారిపోనట్లు, జీవము చేత నింపబడునట్లుగా, తిరిగి బ్రతుకున్నట్లుగా, తిరిగి బ్రతుకున్నట్లుగా, తిరిగి బ్రతుకున్నట్లుగా, జీవము పొందుకొనున్నట్లుగా మీరు కృప చూపుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీకు మహిమ స్వామి, నీకు మహిమ స్వామి, నీకు మహిమ స్వామి, నీకు స్తోత్రాలు. కనికరించమని ప్రార్థిస్తున్నాను. ఇంకను నీ కృప పొందకుండా నీ యొక్క నాయన సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ అయ్యా నీరు లేని బావిగా బ్రతికితే మా కొరకు గాఢ అంధకారమే ఉందని తీవ్రమైన నీ హెచ్చరికను మనస్సులో పెట్టుకొని స్వామి ఎవరు నిర్లక్ష్యంగా ఉండకుండా కృప చూపుమని, దర్శించుమని అయ్యా నాయన నీకు స్తోత్రాలు. ఈ సమయములోనే నీ చేత దర్శించబడిన వారై, నీ కృప పొందిన వారై ఉబికి పారునట్లుగా స్వామి కనికరము చూపుమని వేడుతూ నీకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి.